గుండెకి సంబంధించి 2D ఎకో, సిటీ స్కాన్ ఇవి చేస్తారని అందరికీ తెలుసు. కానీ గుండెకి కొన్నిసార్లు ఎంఆర్ఐ కూడా చేస్తారు. ఎప్పుడు ఎంఆర్ఐ చేస్తారు? అసలు దీన్ని ఏం కనిపెడతారు ఎంఆర్ఐ చేసి అనే విషయాన్ని ఒకసారి చూద్దాం. ఫస్ట్ థింగ్ ఎంఆర్ఐ చేసేది ఎందుకంటే, ఒకసారి గుండె రక్తనాళాల్లో ఏదైనా బ్లాక్స్ ఉన్నప్పుడు ఆ కండరం కొంత చచ్చుబడింది అనుకోండి, ఆ కండరం మనం దాన్ని ఆ రక్తనాళాన్ని ఓపెన్ చేయటం వలన ఇంప్రూవ్ అవుతుందా లేదా అని చూడటం కోసం, అంటే వైబిలిటీ అసెస్మెంట్ కోసం ఎంఆర్ఐ చేస్తారు. అంటే ఎంఆర్ఐలో కనుక స్కార్ అయిపోతే అది ఇంక ఇంప్రూవ్ కాదు. ఎంఆర్ఐలో ఇంకా స్కార్ కాకపోతే కొన్నిసార్లు అది రికవర్ అయ్యే అవకాశం ఉంటుంది. అందుకని ఎంఆర్ఐలో వైబిలిటీ చేస్తారు. అది మెయిన్ థింగ్ అనమాట. ఇదే కాకుండా గుండెకి కుడివైపు ఎడమవైపు వెంట్రికల్స్ ఉంటాయి కదా, అవి ఏ రకంగా పనిచేస్తున్నాయి, దాని వాల్యూమ్స్ ఏంటి అనేది కరెక్ట్గా ఎస్టిమేట్ చేయడానికి అది ఒక గోల్డ్ స్టాండర్డ్. ఇంకొక ఇంపార్టెంట్ యూజ్ ఏంటంటే, ఎంఆర్ఐతో మయోకార్డైటిస్ అనేది చూస్తారనమాట. అంటే ఇప్పుడు సడన్గా ఫీవర్ వచ్చిన తర్వాత కొంతమందికి గుండె పంపింగ్ వీక్ అయిపోతుంది. అలా వీక్ అయిన వాళ్ళకి లోపల మయోకార్డైటిస్ ఏమన్నా, మయోకార్డియం అంటే మన హార్ట్ మజిల్ అనమాట, ఆ మజిల్ లోపల ఏదన్నా ప్రాబ్లం ఉందా, ఎడిమా ఉందా, ఫైబ్రోసిస్ ఉందా అనేది చూడటం కోసం ఎంఆర్ఐ చేస్తారు. ఇది కాకుండా కొంతమందికి కార్డియోమైపతీస్ అనే కండిషన్స్ ఉంటాయి. హైపర్ట్రోఫిక్ కార్డియోమైపతి, డైలేటెడ్ కార్డియోమైపతి, ఏఆర్విడి, ఇట్లాంటివి కార్డియోమైపతీస్ అంటారు. అంటే గుండె కండరానికి సంబంధించిన జబ్బులు. ఇవి ఉంటే పిల్లలు కూడా సడన్గా చనిపోయే అవకాశం ఉంటుంది. అలాంటి ఏదన్నా ఉందా లేదా అనేది చూడటం కోసం కూడా ఎంఆర్ఐ చేస్తారు. దీంతో పాటుగా కొంతమందికి ఏంటంటే ఇంకా రేర్గా పర్ఫ్యూజన్ ఇమేజింగ్ అంటారు అనమాట. అంటే ఇస్కీమియా ఉన్నప్పుడు మనకి బాగా ఎక్సర్సైజ్ చేసి ఎంఆర్ఐ చేయటం ద్వారా లోపల బ్లాక్స్ ఉన్నాయా లేదా అని నిర్ధారించుకోవడానికి కూడా ఎంఆర్ఐ చేస్తారు, కానీ అది ఎక్కువగా చేయరు. ఇంకా కొంతమందికి ఏంటంటే అమైలాయిడోసిస్ అని, సార్కాయిడోసిస్ అని ఇన్ఫిల్ట్రేటివ్ కండిషన్స్ ఉంటాయి. అంటే కొంతమందికి గుండె స్లోగా కొట్టుకుంటూ ఉంటుంది. ఆ స్లోగా కొట్టుకోవడానికి కారణం ఏంటి అని తెలుసుకోవడం కోసం ఎంఆర్ఐ చేసినట్లయితే, ఎంఆర్ఐలో కనుక ఆ స్టోరేజ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి, సార్కాయిడోసిస్ కానీ అమైలాయిడోసిస్ కానీ అవి తెలుస్తాయి. ఇక ఫైనల్గా ఎంఆర్ఐ అనేది గుండె చుట్టూతా పెరికార్డియం అనే లేయర్ ఉంటుంది. ఆ లేయర్కి సంబంధించిన జబ్బులు ఏదన్నా ఉన్నా కూడా ఎంఆర్ఐలో బాగా తెలుస్తాయి. కాబట్టి అన్నిటికన్నా ముఖ్యమైన ఫంక్షన్ ఏంటంటే వైబిలిటీ ఫంక్షన్. అంటే గుండె కండరం మనం ఇప్పుడు బైపాస్ కానీ స్టెంట్ కానీ వేసిన తర్వాత ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉందా లేదా అనేది చూడటం కోసం ఎంఆర్ఐ మోస్ట్ కామన్గా చేస్తాం.